శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. భార్గవ మహర్షి అనే ఒక ఆయన తపస్సు చేస్తే కనకాంగి అనే ఒక అప్సరసని ఇంద్రుడు పంపించాడు. ఆయన వల్ల అప్సరస గర్భవతి అయింది. ఋషి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్సరస కూడా ఏం చేసింది, ఇంకా అంగాలు ఏర్పడకుండానే ఒక పిల్లవాడిని కనేసి అక్కడ వెదురు పొదలో పారేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర అంశతో పుట్టిన ఆళ్వారు. ఆళ్వార్లో నాలుగో ఆయన. అలాంటి సుదర్శనుణ్ణి అలా పొదలో పడేస్తే వైకుంఠంలో అమ్మవారికి అయ్యవారికి మనస్సు ఒప్పుతుందా? వెంటనే లక్ష్మీనారాయణలు కిందకి దిగొచ్చి స్పృశిస్తే కాళ్ళు చేతులతో పాటు దివ్య జ్ఞానం కూడా లభించింది. ఆయనే తిరుమలిసై ఆళ్వారు. ఆయన్ని భక్తిసారులు అని పిలిచేవారు. వెదురు బుట్టలు చేసుకునే మేదిరి వాళ్ళ జంట ఆయన్ని పెంచారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆహారం ఏమీ తీసుకునేవారు కాదు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎప్పుడు విష్ణునామస్మరణే. ఉపాసనాపరులైన ఒక వృద్ధ దంపతులు వచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు చూసి, అయ్యో ఈ బిడ్డ సామాన్యుడు కాదు, ఉండండి మేము